అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే అందలం ఎక్కాలి. రాహుల్ గాంధీ దాన్ని మిస్ చేసుకున్నాడు. 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు, 2009లో యూపీఏ సెకండ్ టైం గెలిచినప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు. 2004 కాకపోయినా 2009లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు. కానీ అవకాశాన్ని రాహుల్ గాంధీ వదులుకున్నాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా డిమాండ్ చేశారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని తీసుకోవాలని. కానీ రాహుల్ గాంధీ తీసుకోలే. అంటే మేబీ నేను తీసుకోకపోయినా నా కనుసన్నల్లోనే కదా ప్రభుత్వం నడిచేది అనుకున్నాడేమో, కానీ తీసుకోలే. 2014 తర్వాత గెలిస్తే తీసుకుందాం అనుకున్నాడు. కానీ 2014కి వచ్చేసరికి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది కేంద్రంలో. బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది యూపీఏ పడిపోయి. తర్వాత మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2014 మొదటిసారి, 2019 రెండోసారి, 2024 మూడోసారి, అంటే వరుసగా 3 సార్లు ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడి మోడీ గారు ప్రధాని కావటం అనేది జరుగుతుంది. 2014లో 2019లో రాహుల్ గాంధీ కనీసం ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయాడు. మొన్న 2024 ఎన్నికల తర్వాత మాత్రం ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు. అంటే ఇప్పటివరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని వస్తే వదులుకొని ఇప్పుడు ప్రధానమంత్రి కాలేక ప్రతిపక్ష నాయకుడు కావటాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితిలోకి పడ్డాడు. మరి ప్రధానమంత్రి కాగలడా అంటే డౌటే. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఎక్కడ రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోనే కనపడుతుంది. ఈ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ కొద్దిగా బలోపేతంగా ఉంది. నార్త్ ఇండియా మొత్తం బీజేపీ కుమ్మేస్తుంది. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో 2024లో ఎంపీగా గెలవటం గొప్పతనంగా భావించాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఎందుకంటే 2019లో ఉత్తరప్రదేశ్లో ఎంపీగా కూడా రాహుల్ గాంధీ ఓడిపోయాడు. చూడండి రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉందో. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి అంది వచ్చిన అవకాశం ఏంటంటే మళ్ళీ మోడీ మీద వ్యతిరేకత కొంత స్టార్ట్ అయింది, బీజేపీ మీద వ్యతిరేకత కొంత స్టార్ట్ అయింది. అది రాహుల్ గాంధీ వల్ల కాదు, జంజీల పోరాటం వల్ల, కాక్రోజుల పోరాటం వల్ల మోడీ మీద వ్యతిరేకత కొంత స్టార్ట్ అయింది. సో ఇప్పుడున్న అవకాశాన్నైనా అందిపుచ్చుకొని 2029కైనా ప్రధాని కాగలరా? నిజానికి విపక్షాల్లో ప్రధానమంత్రి పదవి పోటీ కోసం గతంలో మమతా బెనర్జీ గారు పోటీలో ఉండేవాళ్ళు, కేజ్రీవాల్ గారు పోటీలో ఉండేవాళ్ళు, ఇలా పోటీ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు కాంపిటీషన్లో లేరు. మమతా బెనర్జీ పరిస్థితి బాగాలేదు, కేజ్రీవాల్ పరిస్థితి బాగాలేదు, వాళ్ళు కాంపిటీషన్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు విపక్షాల్లో రాహుల్ గాంధీ కాంపిటీషన్ లేదు. మోడీ గారిని ఓడించగలిగితే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని లేదా విపక్ష కూటమిని అధికారంలో తీసుకురాగలిగితే, అంటే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చే పరిస్థితి సీను లేదు. విపక్షాల కూటమిని కనుక అధికారంలోకి తీసుకురాగలిగితే రాహుల్ గాంధీకి కాంపిటీషన్ లేదు, ప్రధానమంత్రి కావచ్చుగా. మొన్నటిదాకంటే మమతా, కేజ్రీవాల్ అడ్డుపడేవాళ్ళు, ఇప్పుడు అడ్డుపడలేరు. వాళ్ళకి ఆ బలం లేదు, ఆ బలం సరిపోదు వాళ్ళకున్న బలం. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి విపక్షాల నుంచి లైన్ క్లియర్ అయిపోయింది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ముందున్న టాస్క్ ఏంటి? మోడీ గారిని ఓడించడం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడం. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా అంటే చూడాలి ఎవరి రాహుల్ గాంధీ సామర్థ్యానికి ఒక పరీక్ష. అయితే అంత ఈజీ అయితే కాదు. మోడీ గారిని ఓడించడం, ఎన్డీఏ కూటమిని ఓడించడం, విపక్షాల కూటమిని అధికారంలో తీసుకురావటం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు తప్పితే మళ్ళీ అవకాశం రాదు. అది మరి రాహుల్ గాంధీ రాబోయే టెస్టులో పాస్ అవుతాడా? 2029లో పీఎం కాగలడా? చూడాలి. కానీ అంత ఈజీ అయితే కాదు. పరిస్థితులు అంతకు అనుకూలంగా అయితే ఇప్పటికే లేవు మరి. చూడాలి.